హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ రమ్య భరత్ స్టోరీస్. టుడే ఈజ్ అవర్ స్పెషల్ డే, అవర్ 6th యానివర్సరీ. ఈ వ్లాగ్లో మీకు మా యానివర్సరీ డే ఎలా స్పెండ్ చేసాం, మా టైం ఎలా యూజ్ చేసుకున్నాం అనేది మీకు చూపించబోతున్నాం. స్వామి నారాయణ్ మందిర్ అండి. ఇది సికింద్రాబాద్ రసూల్పురాలో ఉంటుంది. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను. నాకు చూడంగానే గుడి చాలా బాగా నచ్చి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుని ఇంకా టైం ఉంది. ఈరోజు ఈ స్పెషల్ డే రోజు ఆ టైం కుదిరింది మాకు. ఇది ఎంట్రన్స్. గుడి చాలా బాగుంది. ఎన్విరాన్మెంట్ చాలా పీస్ఫుల్గా ఉంది. మేబీ శ్రీకృష్ణుడి గుళ్ళన్నీ ఇలానే ఉంటాయేమో. మ్యాక్సిమం మార్బుల్తో చాలా పీస్ఫుల్గా ఏదో ఒక భగవద్గీత ప్రీచింగ్స్ జరుగుతూ అక్కడ ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ సత్సంగం జరుగుతుంది. హారతి కూడా ఇస్తారంట ఈవినింగ్ 8కి, మార్నింగ్ 10కి. చాలా బాగా జరుగుతుంది. అక్కడ ఆర్కిటెక్చర్ కానీ మార్బుల్ కార్వింగ్స్ కానీ చాలా బాగున్నాయి. శ్రీ నీలకాంత్ యోగి మహారాజ్ అండి. ఈయన ఈజ్ ఫౌండర్ ఆఫ్ దిస్ టెంపుల్. ఇలాంటి టెంపుల్స్ చాలా సిటీస్లో ఉన్నాయి. ఈ స్వామి నారాయణ్ మందిర్ టెంపుల్స్. వాట్ హీ ఈజ్, how he was become yogi, from how did he did his preachings, everything is scripted there. అక్కడ ఆయన ఆ స్టాట్యూ పెట్టి ఆ స్టాట్యూ చుట్టూ ఆయన బయోగ్రఫీ రాశారు. బాగుంది. అక్కడ సత్సంగం జరుగుతుంటే ఇంకొంచెం కూర్చున్నాం మేము కూడా. చాలా బాగా అనిపించింది. చాలా పీస్ఫుల్నెస్, ఏదో తెలియని ఆధ్యాత్మికత. ఈ హరే కృష్ణ టెంపుల్స్ అన్నీ ఇలానే ఉంటాయి కదండి. అంటే చాలా పీస్ఫుల్గా కామ్నెస్ మెయింటైన్ చేస్తారు. ఎటువంటి అంటే భజనలు కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ఓన్లీ భగవద్గీత ప్రీచింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకో అవి వింటున్నప్పుడు ఇలా ఉండాలి లైఫ్లో, ఇలా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. భగవద్గీత చాలా తెలుసుకోవడం చాలా మంచిది. తెలుసుకోవాలి కూడా ప్రతి ఒక్క లైన్లో ఏదో ఒక మీనింగ్ఫుల్నెస్ మన లైఫ్కి ఉపయోగపడేదే ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు భగవద్గీత చదవాలి అని చెప్తారు. లంచ్ చేద్దామని ఒక మంచి రెస్టారెంట్కి వెళ్దామని అనుకుంటున్నాము. గచ్చిబౌలిలో ఉన్న గ్లోబ్ గ్రబ్ బాగుంటుంది అని విన్నాను. ఒక మంచి అంబియన్స్, ఒక మంచి టైం స్పెండ్ చేయొచ్చు యాజ్ ఎ కపుల్గా. యాక్చువల్లీ పిల్లల్ని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చాము. ఈ రోజన్నా కొంచెం మన టైం మనం స్పెండ్ చేద్దాము అని. లోపల అంబియన్స్ మాత్రం సూపర్ ఉంది. కిడ్స్ ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి కొంచెం మాకు టైం దొరుకుతుంది. వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ అమ్మమ్మ దగ్గర, నాయనమ్మ దగ్గర ఉండగలుగుతున్నారు. ఇంకందుకనే వాళ్ళు కంఫర్ట్గా ఉంటున్నారు కాబట్టి మేము కన్వీనియంట్గా ఉంటున్నాము. కపుల్కి ఎప్పుడైనా వాళ్ళ టైం వాళ్ళకి ఉండాలి. ఒక రిలేషన్షిప్ మెయింటైన్ అవ్వాలంటే నేనైతే అది చాలా గట్టిగా నమ్ముతాను. ఒక తెలియని వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్నాక ఆ వ్యక్తిని తెలుసుకోవటంలో ఉండే ఇది, ఆ మనిషితో టైం స్పెండ్ చేసే ఉండే ఇదిలోనే ఆ రిలేషన్ బిల్డ్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతాను. స్టార్టర్స్ అండ్ డిజర్ట్స్ చాలా బాగున్నాయి. Hope you all like this video. Thank you and bye bye.